వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాం ఈరోజు క్లాస్లో అంటే జిఎస్టీకి సంబంధించి టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం. స్కెడ్యూల్ 1 అయిపోయింది అండ్ స్కెడ్యూల్ 2కి సంబంధించి ట్రాన్సాక్షన్స్, ఏ ట్రాన్సాక్షన్, సప్లై ఆఫ్ సర్వీస్ అండ్ సప్లై ఆఫ్ గూడ్స్ అనేది మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. సో దాని తర్వాత ప్రతి టాపిక్ కూడా ఒక్కొక్క పాయింట్ చెప్పి దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. సో వాటి గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఈరోజు క్లాస్లో. సో ఫస్ట్ది వచ్చేసి ఏ అనమాట, అన్డివైడెడ్ షేర్ ఇన్ గూడ్స్. సో గూడ్స్కి సంబంధించి షేర్ ఉంటుంది కదండి, ఆ షేర్ అనేది అన్డివైడెడ్ అయితే ఎలాగా. సో ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఏ షాపింగ్ కాంప్లెక్స్ ఓన్డ్ బై మెజర్స్ ఎక్స్ లిమిటెడ్ అండ్ మెజర్స్ వై లిమిటెడ్. ఎట్ ఏ later date మిస్టర్ ఎక్స్ లిమిటెడ్ సోల్డ్ హిస్ షేర్ ఇన్ షాపింగ్ కాంప్లెక్స్ టు మిస్టర్ జెడ్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉందన్నమాట. సో ఆ షాపింగ్ కాంప్లెక్స్కి ఇద్దరు ఓనర్స్ ఉన్నారు, మిస్టర్ ఎక్స్ లిమిటెడ్ అండ్ మిస్టర్ వై లిమిటెడ్. ఇద్దరు ఉన్నారనమాట. ఒక షాపింగ్ కాంప్లెక్స్కి ఇద్దరు ఓనర్స్ ఉన్నారు. సో తర్వాత ఏం జరిగిందంటే, ఒక రోజున ఏం జరిగిందంటే, మిస్టర్ ఎక్స్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ ఎక్స్ లిమిటెడ్ ఏం చేశారంటే, అతని షేర్ ఏదైతే ఉందో ఆ షేర్ని మిస్టర్ జెడ్కి అమ్మేశాడనమాట. మిస్టర్ ఎక్స్ సోల్డ్ హిస్ షేర్ ఇన్ షాపింగ్ కాంప్లెక్స్. సో ఆ ఓనర్షిప్ ఏదైతే ఉందో ఆ ఓనర్షిప్కి సంబంధించి షేర్ని మిస్టర్ జెడ్కి మిస్టర్ ఎక్స్ షేర్ చేర్చిస్తాడనమాట. సో మిస్టర్ వై అలానే ఉన్నాడు, మిస్టర్ ఎక్స్ జెడ్కి మాత్రం అమ్మేశాడు. సో హెన్స్ ఓనర్షిప్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్డ్ టు మిస్టర్ జెడ్, బట్ ఓన్లీ షేర్ ఇన్ ప్రాపర్టీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు మిస్టర్ జెడ్. ఇట్ ఈజ్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక కాంప్లెక్స్ ఉంది, ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉండొచ్చు ఆర్ కాంప్లెక్స్ ఉండొచ్చు. ఆ కాంప్లెక్స్కి ఎక్స్ వై ఇద్దరు కూడా ఓనర్స్ అనమాట. సో ఎక్స్ వై ఓనర్స్ అయితే ఏం జరిగిందంటే, ఎక్స్ ఏం చేశాడు అంటే, వేరే అదర్ పర్సన్, సమ్ థర్డ్ పార్టీ జెడ్ అనే పర్సన్కి ఒక తన షేర్ అయితే ఏదైతే ఉందో ఆ షేర్ని అమ్మేశాడనమాట. సో షేర్ని అయితే అమ్మాడు కానీ ఓనర్షిప్ని అమ్మలేదు. సో ఈ ట్రాన్సాక్షన్లో సప్లై ఆఫ్ గూడ్ జరిగిందా, సప్లై ఆఫ్ సర్వీస్ జరిగిందా అని అడుగుతున్నారు క్వశ్చన్లో. సో ఇక్కడ జెడ్కి ఇక్కడ ఏం జరిగిందంటే, జెడ్కి ఓనర్షిప్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఓనర్షిప్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్ టు మిస్టర్ జెడ్. సో ఇక్కడ సప్లై ఆఫ్ సర్వీస్ లాగే ట్రీట్ చేస్తారు. హెన్స్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీస్ టు మిస్టర్ జెడ్. మిస్టర్ జెడ్కి మనం సప్లై ఆఫ్ సర్వీస్ జరిగినట్టు. సో సప్లై ఆఫ్ గూడ్స్ కాదు. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ ఫ్యూచర్. సో ఫ్యూచర్కి సంబంధించి గూడ్స్ ఉంటాయి కదండి, ఆ గూడ్స్కి సంబంధించి టైటిల్ అనేది ట్రాన్స్ఫర్ చేశారు. సో దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. మిస్టర్ ఏ ప్రొవైడ్స్ మెషిన్ టు మిస్టర్ బి అండ్ హీ పర్మిట్స్ మిస్టర్ బి టు యూజ్ ద మెషిన్ provided Mr. B pays for the machine. After 2 months, when the property of the goods will be transferred to Mr. B, it will be considered as a transaction in goods and services. Therefore, it is a supply of goods. సో ఇక్కడ ఏం జరిగిందంటే, మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ టాపిక్లో మాట్లాడుకున్నట్టు, అంటే స్కెడ్యూల్ 1లో స్కెడ్యూల్ 2లో ఫస్ట్ టాపిక్ అనమాట. సో ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు టైటిల్ ఇన్ గూడ్స్ జరిగిందనుకోండి, సప్లై ఆఫ్ గూడ్స్ జరిగినట్టు. అలా కాకుండా ఫ్యూచర్ గూడ్స్కి సంబంధించి టైటిల్ ఇచ్చామనుకోండి, అలా అప్పుడు కూడా సప్లై ఆఫ్ గూడ్సే జరిగినట్టు అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు. సో ఫస్ట్ ఏం చేశాడు అంటే, ఒక మెషిన్ ఏకి సంబంధించిన మెషిన్ బీకి ఇచ్చేసాడనమాట. సో 2 months అయితే యూజ్ చేసుకుంటాను, 2 months తర్వాత నేను కొనుక్కుంటానని చెప్పి బీ చెప్పాడు ఏకి. సో ఏం చేశాడంటే టైటిల్ని ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఫ్యూచర్ డేట్కి ట్రాన్స్ఫర్ చేశాడు. 2 months తర్వాత కొనుక్కుంటాడు అని చెప్పడం వల్ల 2 months తర్వాత కొనుక్కుంటాడు కాబట్టి రైట్ ఇచ్చేసాడు. అలాగే ట్రాన్స్ఫర్ టైటిల్ కూడా ఫ్యూచర్ డేట్కి ఇచ్చేసాడు అనమాట. సో వెంటనే ఇవ్వలేదు కానీ ఫ్యూచర్ డేట్కి అనేది ఇచ్చేసాడు ఏ. సో ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్ జరిగిందా, సప్లై ఆఫ్ సర్వీస్ జరిగిందంటే, మనకి ఫస్ట్ పాయింట్లో చెప్పినట్టు స్కెడ్యూల్ 2 ఫస్ట్ పాయింట్ చెప్పినట్టు, స్కెడ్యూల్ 2లో ఫస్ట్ పాయింట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ అనేది టాపిక్ చెప్పాం కదండి, ఆ టాపిక్లో చెప్పినట్టు ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్సే జరిగినట్టు అనమాట. సో ఇంకోసారి చూడండి, మిస్టర్ బి పే ఫర్ ద మెషిన్ ఆఫ్టర్ 2 months అండ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గూడ్స్ విల్ బి ట్రాన్స్ఫర్ టు మిస్టర్ బి. సో ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ ఏ ట్రాన్సాక్షన్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఈ ట్రాన్సాక్షన్ ఏం చెప్తారంటే, ట్రాన్సాక్షన్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ లాగా. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ సప్లై ఆఫ్ గూడ్స్. సో ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ని సప్లై ఆఫ్ గూడ్స్ లాగా చెప్తారు. అండ్ ఇంకో పాయింట్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. If a residential premises is used for residential purpose as well as for some business purpose, the said activity
of leasing of residential complex would be covered in the definition of supply and eligible to GST. సో ఇక్కడ ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉందండి. ఆ బిల్డింగ్ని మన రెసిడెన్షియల్ పర్పస్కి అంటే మన బిల్డింగ్లో మనమే ఉంటున్నాం అనమాట, ఎవరికి రెంట్కి ఇవ్వకుండా. అండ్ ఇంకో పోర్షన్ ఏమో మన బిజినెస్ పర్పస్కి రెంట్కి ఇచ్చామన్నమాట. సో ఈ యాక్టివిటీలో ఈ రెసిడెన్షియల్ ప్రాపర్టీని మన లీజ్కి ఇచ్చామన్నమాట ఆ బిజినెస్ పర్పస్ కోసం. సో ఇక్కడ ఏం జరిగింది, సప్లై ఆఫ్ గూడ్ జరిగిందా ఆర్ సప్లై ఆఫ్ సర్వీస్ జరిగిందా అండ్ సప్లైలో ఇంక్లూడ్ చేస్తారా అని అడుగుతున్నారు. సో the said activity of leasing of residential complex would be covered in the definition of supply. సో ఈ లీజ్కి ఇవ్వటానికి కూడా సప్లై డెఫినేషన్లో కవర్ అయ్యింది. సో ఇట్ ఈజ్ ఎలిజిబుల్ టు జిఎస్టీ అనమాట. సో అదనమాట ఎగ్జాంపుల్. సో అది ఏంటి, అది జిఎస్టీలో ఇంక్లూడ్ చేస్తారా అండ్ జిఎస్టీ ఎలిజిబుల్ చేస్తారా, సప్లైలో ఇంక్లూడ్ చేస్తారా అన్నారు. సో సప్లైలో ఇంక్లూడ్ చేస్తారు అండ్ జిఎస్టీ ఎలిజిబుల్ అనమాట. And next, such activities could be coaching by a teacher at his residence or carrying out professional activities from the residence of an advocate or chartered accountant or a cost accountant, etc. Even storing of business goods in the residential purpose. సో ఇక్కడ పైన ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఒకే ప్రెమిసెస్ని ఆర్ ఒకటే రెసిడెన్షియల్ బిల్డింగ్ని ఏం చేశారు, రెసిడెన్షియల్ పర్పస్గా యూజ్ చేశారు, అలాగే బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేశారు. ఆ బిజినెస్ పర్పస్ ఏంటి అంటే టీచింగ్ ఇస్తున్నారు అనమాట. అలాగే అంటే ఏంటి, ట్యూషన్ చెప్తున్నారు. సో కోచింగ్ బై టీచర్ అట్ హిస్ రెసిడెంట్. సో టీచరే వచ్చి మన రెసిడెన్షియల్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో మనకి సర్వీసెస్ ఇస్తున్నాడు. సో ఇక్కడ ఏం జరిగింది, సప్లై ఆఫ్ సర్వీస్ జరిగింది. ఎవరు వచ్చారు, టీచర్ వచ్చి మనకి కావాల్సిన ట్యూషన్ చెప్తున్నాడు అనమాట. మనకు కావాల్సిన సబ్జెక్ట్ అవ్వచ్చు ఆర్ ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో అలాంటి దాని గురించి టీచరే డైరెక్ట్గా మన ఇంటికి వచ్చి చెప్తున్నారు అనమాట. సో ఆ యాక్టివిటీస్లో ఈ ఎగ్జాంపుల్లో ఇలాగైనా జరుగుండొచ్చు. ఆర్ క్యారింగ్ అవుట్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్. సో మనకేంటి, ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఉంటారు కదండి. సో వాళ్ళేంటి, వాళ్ళ బిల్డింగ్లో వాళ్ళు ఉంటున్నారు అండ్ వాళ్ళ బిల్డింగ్లో వాళ్ళు ఉండి వాళ్ళ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనమాట. సో ఈ పైన చెప్పినట్టు ఆ రెసిడెన్షియల్ ప్రెమిసెస్ని రెసిడెన్షియల్ పర్పస్గాను యూజ్ చేస్తున్నాడు, యాజ్ వెల్ యాజ్ బిజినెస్ పర్పస్ కూడా యూజ్ చేస్తున్నాడు. బిజినెస్ పర్పస్ ఏంటి, వాళ్ళ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ని ఇంటి దగ్గర నుంచే రన్ చేస్తున్నారు. కాస్ట్ అకౌంటెంట్ కావచ్చు ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, వాళ్ళ ప్రాక్టీస్ని ఇంటి దగ్గర నుంచి చేస్తున్నారు. సో రెసిడెన్షియల్ ప్రెమిసెస్లో ఒకే బిల్డింగ్లోనే రెండు యాక్టివిటీస్ జరిగినాయి కదా. సో రెండు కూడా గూడ్స్ పోర్షన్ ఇన్వాల్వ్ అయింది, సర్వీస్ పోర్షన్ ఇన్వాల్వ్ అయింది, ఎలిజిబుల్ టు జిఎస్టీ. అలాగే ఈవెన్ స్టోరింగ్ ఆఫ్ బిజినెస్ గూడ్స్ ఇన్ రెసిడెన్షియల్ పర్పస్. సో బిజినెస్కి సంబంధించి గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గూడ్స్ని మన బిల్డింగ్లోనే మనం పెట్టుకున్నాం అనమాట. మన బిజినెస్కి సంబంధించిన గూడ్స్ని మన బిల్డింగ్లో పెట్టుకున్నాం. సో ఇది కూడా అయి ఉండొచ్చు అనమాట పైన ఎగ్జాంపుల్లో. సో ఒకవైపు మన ఇంట్లో మనం ఉంటున్నాం అండ్ బిజినెస్కి సంబంధించిన గూడ్స్ కూడా మన ప్రెమిసెస్లో పెడుతున్నాం. సో ఈ ఎగ్జాంపుల్లో ఈ 3 కూడా కవర్ అయి ఉండొచ్చు అని చెప్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ అనమాట, వేరే అదర్ పాయింట్, టెనెన్సీ రైట్స్ ట్యాక్సిబిలిటీ అండర్ జిఎస్టీ. సో ఇక్కడ ఏంటంటే మనకి టెనెన్సీ రైట్స్ అంటే ఏంటి, సో వేరే అదర్ పర్సన్కి రెంట్కి ఇస్తే ఆ పర్సన్ ఏమవుతాడు మనకి అంటే టెనెంట్ అవుతాడు. సో టెనెన్సీకి సంబంధించి రైట్స్ ఉంటాయన్నమాట. సో ఏంటి, మనం ముందుగానే కొన్ని కండిషన్స్ పెట్టి ఇస్తాం కదండి, ఇల్లు కానీ బిల్డింగ్ కానీ రెంట్కి. సో దానికి సంబంధించి అగ్రిమెంట్ రాసుకుంటాం. సో నువ్వు ఏవైతే యాక్టివిటీస్ అవ్వచ్చు, ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, ఆ ఇంట్లో ఆర్ ఆ బిల్డింగ్లో నువ్వు ఉండి చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని రైట్స్ మాత్రమే ఇస్తాం అనమాట. సో ఆ టెనెన్సీ రైట్స్ కూడా ట్యాక్సిబుల్ అనమాట అండర్ జిఎస్టీ. సో ఇది ఎక్కడ చెప్తున్నారు అంటే జిఎస్టీలో టెనెన్సీ రైట్స్ ట్యాక్సిబుల్ అవుతాయని ఏ సర్క్యులర్ చెప్తున్నారు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సిబిఐసిలో చెప్తున్నారు అనమాట. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సిబిఐసిలో చెప్తున్నారు. సో సర్క్యులర్ నెంబర్ 44/18/2018లో సిజిఎస్టీ యాక్ట్ డేటెడ్ 2nd May 2018లో చెప్తున్నారనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, యు ఆర్ రిక్వైర్డ్ టు ఆన్సర్ ద ఫాలోయింగ్. సో మనం ఆన్సర్ చేయాలన్నమాట ఈ ఫాలోయింగ్ 2 పాయింట్స్కి. వెదర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ టు అన్ ఇన్కమింగ్ tenant consideration for which is in the form of tenancy premium shall attract GST when stamp duty and registration charges is levied on the said premium. If yes, what would be the applicable rate? సో ఇక్కడ ఏం చెప్పారంటే ఫస్ట్ క్వశ్చన్లో, సో ఒక పర్సన్కి టెనెన్సీ రైట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు
అంటే ఇన్కమింగ్ టెనెంట్ అనమాట, ఇంకా రాలేదు, సో రావాల్సి ఉంది. సో ఇన్కమింగ్ టెనెంట్కి టెనెన్సీ రైట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేశారు కన్సిడరేషన్ తీసుకొని. సో ఫర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెనెన్సీ ప్రీమియం. సో ఇక్కడ ఏంటి, మనం అనేది రెంట్ తీసుకోవట్లేదు కానీ టెనెన్సీ ప్రీమియం ఇస్తున్నాడు అనమాట. సో దీనికి టెనెన్సీ ప్రీమియంకి మనకి జిఎస్టీ అట్రాక్ట్ అవుతుందా అవ్వడా అని అన్నారు. ఒకవేళ అట్రాక్ట్ అయితే ఏ రేట్ అనేది జిఎస్టీ అప్లికబుల్ అవుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఆన్సర్లో ఏం చెప్పారు, ద యాక్టివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ ఈజ్ స్క్వియర్లీ కవర్డ్ అండర్ ద స్కోప్ ఆఫ్ సప్లై. సో మనకి టెనెన్సీ రైట్స్ అనేవి అయితే స్కోప్ ఆఫ్ సప్లైకి సంబంధించిన స్కోప్ ఆఫ్ సప్లైలో చెప్పారు. ద యాక్టివిటీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ ఈస్ కవర్డ్ అండర్ స్కోప్ ఆఫ్ సప్లై అండ్ ట్యాక్స్బుల్. సో ఇక్కడ ఏంటి, స్కోప్ ఆఫ్ సప్లైలో చెప్పినట్టు టెనెన్సీ రైట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే సప్లై లాగా ట్రీట్ చేస్తారు, ట్యాక్స్బుల్ అన్నారు. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ టు ఏ న్యూ టెనెంట్ అగైనెస్ట్ కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెనెన్సీ ప్రీమియం ఈజ్ ట్యాక్సబుల్. సో ఇక్కడ ఏంటి, సో న్యూ టెనెంట్ అనమాట. సో కొత్తగా వచ్చిన టెనెంట్కి టెనెన్సీ రైట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేశారు. సో అది కన్సిడరేషన్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో టెనెన్సీ ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆ ప్రీమియంని ట్యాక్సబుల్ చేస్తారనమాట. హవెవర్ కానీ రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ ఫర్ యూజ్ ఆఫ్ ఏ రెసిడెంట్స్ డ్వెల్లింగ్ అగైనెస్ట్ టెనెన్సీ ప్రీమియం ఆర్ పీరియాడిక్ రెంట్ ఆర్ బోత్ ఈజ్ ఎగ్జామ్ట్. సో ఇక్కడ ఏం చెప్పారు, మనకి రెసిడెన్షియల్ బిల్డింగ్ని డ్వెల్లింగ్ కోసం ఇస్తే కనుక ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ అని మనం మాట్లాడుకున్నాం, లాస్ట్ క్లాసెస్ టాపిక్లో మాట్లాడుకున్నాం అనమాట. స్కెడ్యూల్ 2 మాట్లాడుకున్నాం. డ్వెల్లింగ్ కోసం కనుక రెంట్కి ఇస్తే మన బిల్డింగ్ని అది ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ అనుకున్నాం. సేమ్ అదే పాయింట్ ఇక్కడ కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి, న్యూ టెనెంట్కి ఇచ్చినా ఆర్ ఇన్కమింగ్ టెనెంట్కి ఇచ్చినా సరే టెనెన్సీ రైట్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది, జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఏ ప్రీమియం టెనెన్సీ ప్రీమియం ఏదైతే ఇస్తున్నారో ఆ ప్రీమియం అనేది కన్సిడరేషన్కి ఇస్తారనమాట. ఆ కన్సిడరేషన్ కూడా ట్యాక్స్బుల్. అండ్ సెకండ్ పాయింట్, ఫర్దర్ ఇన్ కేస్ ఆఫ్ టెనెన్సీ ఆఫ్ transfer of tenancy rights, a part of the consideration for such transfer accrue to the outgoing tenant. Whether such supplies will also attract GST. సో ఇక్కడ ఏంటి, ఇందాక ఇన్కమింగ్ టెనెంట్ అన్నారు, న్యూ టెనెంట్, ఇప్పుడు అవుట్ గోయింగ్ టెనెంట్ అనమాట. సో అవుట్ గోయింగ్ టెనెంట్కి టెనెన్సీ రైట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేశారు. సో జిఎస్టీ అప్లై అవుతుందా లేదా అండ్ సప్లైలో ఇంక్లూడ్ చేస్తారా లేదా అన్నారు. సో ఇక్కడ ఆన్సర్లో ఏం చెప్పారంటే, యాజ్ రిగార్డ్స్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అవుట్ గోయింగ్ టెనెంట్ బై వే ఆఫ్ సరెండరింగ్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ అగైనెస్ట్ కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ టెనెన్సీ ప్రీమియం ఈజ్ లైబుల్ టు జిఎస్టీ. సో ఇక్కడ ఏంటి, అవుట్ గోయింగ్ టెనెంట్ ఎవరైతే ఉన్నారో ఆ టెనెంట్స్కి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ కనుక ఇస్తే, అంటే ఏంటి, టెనెన్సీ రైట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే జిఎస్టీ అట్రాక్ట్ అవుతుంది. ఏదైతే టెనెన్సీ ప్రీమియం పోర్షన్ ఉంటుందో ఆ పోర్షన్ లైబుల్ టు జిఎస్టీ అనమాట. సో ఎంత రేట్ అప్లికబుల్ అవుతుందంటే జిఎస్టీ ఎట్ ద రేట్ 18% అనేది అప్లికబుల్. సో జిఎస్టీ అప్లికబుల్ రేట్ ఎంత అంటే 18% అనమాట. ద అప్లికబుల్ జిఎస్టీ రేట్ ఈస్ 18%. ఇది నోట్లో ఇచ్చారు చూడండి. అండ్ నెక్స్ట్ జాబ్ వర్క్ గురించి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ జాబ్ వర్క్. సో జాబ్ వర్క్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. జాబ్ వర్క్ అంటే ఏంటనేది మీకు ఇంకా అర్థమవుతుంది ఈజీగా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 63. సో ఎనీ యాక్టివిటీ క్యారీడ్ అవుట్ ద ప్రోడక్ట్ వెదర్ ఫర్ బ్రింగింగ్ చేంజ్ ఇన్ ద ప్రోడక్ట్ ఆర్ నాట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రాసెసింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో ఆల్రెడీ మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందన్నమాట. ఆ ప్రోడక్ట్ని ఏం చేశారంటే ఇంకా చేంజ్ చేశారనమాట, బ్రింగింగ్ ద చేంజ్. సో ఆ ప్రోడక్ట్ని ఇంకా డెవలప్ చేయడము, డిజైన్ చేయడము ఏదో చేశారు. ఆర్ నాట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ప్రాసెసింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో ఇక్కడ ఏం చెప్పారు, జాబ్ వర్క్ పర్ఫార్మ్డ్ బై ఏ జాబ్ వర్కర్ లైక్ క్లీనింగ్ అండ్ పెయింటింగ్. జాబ్ వర్క్ పర్ఫార్మ్డ్ బై ఏ జాబ్ వర్కర్ లైక్ కన్వర్టింగ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్. సో ఇక్కడ ఏం చెప్పారు, జాబ్ వర్క్ అంటే ఒకటేంటంటే క్లీనింగ్ చేయటం అండ్ పెయింట్ చేయటం. ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ని క్లీన్ చేయటం, బిల్డింగ్కి పెయింట్ వేయటం. సో అది కూడా జాబ్ వర్క్ అనమాట. ఇంకొకటి ఏంటి, మన దగ్గర ఏదైతే రా మెటీరియల్స్ ఉన్నాయో ఆ రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్స్గా చేయటం అనమాట. సో జాబ్ వర్క్
performed by job worker లైక్ కన్వర్టింగ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గుడ్స్. సో ఇదన్నమాట జాబ్ వర్క్ సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఏ ట్రేడర్ ఆఫ్ స్టీల్స్ articles purchases steel bars of 10 meters for 1 lakh. He gave these steel bars to Mr. B for cutting the bars. Mr. B charged 20,000 as his job work changes. Mr. B seeks clarification whether he will be liable to pay GST on the cut bars, and if so, find the value. సో ఇక్కడ ఏం చెప్పారు, మిస్టర్ ఏ అనే పర్సన్ ఏంటంటే స్టీల్స్ అమ్ముతూ ఉంటాడనమాట. స్టీల్కి సంబంధించి ఆర్టికల్స్ అనేవి పర్చేస్ చేస్తూ సేల్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే మిస్టర్ ఏ ఏం చేశాడంటే 10 మీటర్స్ లెంత్ ఉన్న ఒక స్టీల్ బార్ని కొన్నాడనమాట. 10 మీటర్స్ లెంత్ ఉన్న స్టీల్ బార్ని కొన్నాడు. ఎంత రేటుకి కొన్నాడంటే 1 lakh కొన్నాడు. సో ఆ స్టీల్ బార్ని ఎవరికి ఇచ్చాడంటే బీకి ఇచ్చాడనమాట. ఆ స్టీల్ బార్ ఏదైతే ఉందో కట్ చేసి ఇవ్వమని చెప్పి ఇచ్చాడనమాట. స్టీల్ బార్ని కటింగ్ కోసం మిస్టర్ బీకి ఇచ్చాడు. ఫర్ కటింగ్ ద బార్స్ మిస్టర్ బీ చార్జ్డ్ 20,000 యాజ్ హిస్ జాబ్ వర్క్ ఛార్జెస్. సో తను చేసిన జాబ్ కోసం వర్క్ కోసం ఎంత అయితే ఇచ్చాడు, ఆ స్టీల్ని కట్ చేసి ముక్కలు చేసి ఇవ్వడం కోసం మిస్టర్ బీ ఎంత ఛార్జ్ చేశాడంటే 20,000 ఛార్జ్ చేశాడు ఏ దగ్గర నుంచి. సో ఏం చేయాలంటే కట్ చేసినందుకు, ఆ స్టీల్ కట్ చేసి బీకి ఇచ్చినందుకు 20,000 ఇవ్వాలి. సో ఇక్కడ కొనటానికి 1 lakh అయింది, కట్ చేయడానికి 20,000 అయింది. సో ఇక్కడ ఏం చేశాడు, మిస్టర్ బీ సీక్స్ క్లారిఫికేషన్ వెదర్ హీ విల్ బీ లైబుల్ టు పే GST ఆన్ ద కట్ బార్స్. సో అండ్ ఇఫ్ సో ఫైండ్ ద వాల్యూ. సో ఇక్కడ ఏం చేశాడు మిస్టర్ బీ, నేను కట్ చేశాను కదా, సో కొన్నందుకు తనకి పర్చేస్ చేసినందుకు GST పే చేసి ఉంటాడు. నేను ఇక్కడ ఏం పర్చేస్ చేయలేదు, కానీ కట్ చేసి ఇచ్చాను ఏకి. ఆ స్టీల్ ఏదైతే ఉందో ఆ స్టీల్ని కట్ చేసి ఇచ్చాను నేను. సో నేను GST పే చేయాలా అవసరం లేదా అని సి అడుగుతున్నాను. సో ఒకవేళ పే చేయాల్సి వస్తే ఎంత వాల్యూ పే చేయాలని అడుగుతున్నాను. సో ఆన్సర్ చూడండి, మిస్టర్ బి ఏ జాబ్ వర్కర్ ఈజ్ లైబుల్ టు పే GST. వాల్యూ ఆఫ్ జాబ్ వర్క్ చార్జెస్ ఈజ్ 20,000. సో జాబ్ వర్కర్ కూడా GST లైబులే అండి. సో ఇక్కడ ఏంటి, ఈవెన్ దో బీ పర్చేస్ చేయకపోయినా సరే కట్ చేసి ఇచ్చాడు కదా, సర్వీస్ చేశాడు. సో ఇక్కడ సప్లై ఆఫ్ సర్వీస్ లాగా ట్రీట్ చేద్దాం. సో జాబ్ వర్కర్ని కూడా GSTకి లైబుల్ చేద్దాం. సో బీయింగ్ ఏ జాబ్ వర్కర్ లైబుల్ టు GST. అండ్ వాల్యూ ఆఫ్ జాబ్ వర్క్ ఎంత తీసుకున్నాడు, కట్ చేసినందుకు బి ఎంత తీసుకున్నాడు అంటే 20,000. సో 20,000ని వాల్యూ ఆఫ్ జాబ్ వర్క్ ఛార్జెస్ అని అంటాము. అలాగే ఇట్ ఈస్ కాల్డ్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్. సో తను చేసింది ఏంటి, సప్లై ఆఫ్ సర్వీస్ అనమాట. సప్లై ఆఫ్ గూడ్స్ కాదు, సప్లై ఆఫ్ సర్వీస్ అనమాట. సో ఇది జాబ్ వర్క్ రిలేటెడ్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. క్రౌన్ బియర్స్ లిమిటెడ్ ఇండియా లిమిటెడ్ సప్లైస్ రా మెటీరియల్ టు ఏ జాబ్ వర్కర్ కరీనా లిమిటెడ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. సో ఇక్కడ 2 కంపెనీస్ ఉన్నాయండి. క్రౌన్ బియర్స్ కంపెనీ ఏం చేసిందంటే రా మెటీరియల్ సప్లై చేసింది. ఎవరికి, కరీనా లిమిటెడ్కి సప్లై చేసిందనమాట. కరీనా లిమిటెడ్ ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుందంటే ఆల్కహాలిక్ లిక్కర్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుందన్నమాట. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద జాబ్ వర్క్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్ ఆఫ్ 5,000 బియర్ బాటిల్స్ ఆర్ రిటర్న్ టు క్రౌన్ బియర్స్ లిమిటెడ్. సో 2 కూడా బియర్ కంపెనీ అనమాట. సో ఏంటి, రా మెటీరియల్ క్రౌన్ లిమిటెడ్ ఏమో కరీనా లిమిటెడ్కి ఇస్తే, కరీనా లిమిటెడ్ ఏం చేసిందంటే బియర్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట, ఆల్కహాలిక్ లిక్కర్ని. సో మ్యానుఫ్యాక్చర్ చేసి 5,000 ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ఫినిష్డ్ బాటిల్స్ 5,000 బియర్ బాటిల్స్ని మళ్ళీ రిటర్న్ చేసిందనమాట. సో రా మెటీరియల్ తీసుకొని మళ్ళీ బియర్ లాగా మ్యానుఫ్యాక్చర్ చేసి క్రౌన్ బియర్ లిమిటెడ్కి ఇచ్చింది. పుట్టింగ్ ద రీటైల్ సేల్ ప్రైస్ యాజ్ 20,000 ఆన్ ఈచ్ బాటిల్, 200 ఆన్ ఈచ్ బాటిల్. సో ఒక్కొక్క బాటిల్ ఎంత కాస్ట్ అంటే 200 అని రాసిందనమాట. ఎవరు, కరీనా లిమిటెడ్ రాసి ఒక్కొక్క బాటిల్ 200 అని రాసి 5,000 బాటిల్ కూడా క్రౌన్ లిమిటెడ్కి రిటర్న్ ఇచ్చేసింది. సో తన జాబ్ తను చేసిందనమాట. కరీనా లిమిటెడ్ చార్జెడ్ 100 per bottle as job work charges of carrying out intermediate production process of alcoholic liquor for human consumption from Crown Beers Limited. సో ఇక్కడ ఏం చేసింది కరీనా లిమిటెడ్ ఏంటంటే
బియర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి మెటీరియల్ తీసుకొని బియర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఒక్కొక్క బాటిల్ 200 రూపీస్ అని చెప్పి రిటర్న్ ఇచ్చేసింది. ఎవరికి ఇచ్చేసింది? క్రౌన్ లిమిటెడ్. ఎవరైతే రా మెటీరియల్ సప్లై చేశారో ఆ పర్సన్కి బియర్స్ అనేవి సప్లై చేసింది అనమాట. సో ఒక్కొక్క బాటిల్ 200 అని చెప్పింది. అండ్ తన జాబ్ ఇంటర్మీడియట్ ప్రాసెస్ తను చేసినందుకు కరీనా లిమిటెడ్ ఏం చేసిందంటే ఒక్కో బాటిల్కి 100 రూపీస్ అనేది ఛార్జ్ చేసింది అనమాట. ఎందుకంటే తన జాబ్ వర్క్ ఛార్జెస్ కింద ఛార్జ్ చేసింది అనమాట కరీనా లిమిటెడ్. సో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చింది. సో రా మెటీరియల్ కదా క్రౌన్ లిమిటెడ్ ఇచ్చింది. సో టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చేసి మళ్ళీ రిటర్న్ పంపించింది. సో ఒక్కొక్క బాటిల్కి 100 రూపీస్ క్రౌన్ లిమిటెడ్ కరీనా లిమిటెడ్కి ఇవ్వాల్సింది. సో ఇక్కడ ఏం జరిగింది? ఫైన్ జిఎస్టీ లయబిలిటీ రేట్, ఫైన్ ద జిఎస్టీ లయబిలిటీ. సో ఇక్కడ జిఎస్టీ ఎంత అని చెప్పమన్నారు. అలాగే రేట్ 18% ఇచ్చారు. సిజిఎస్టీ 9% ఉంది, ఎస్జిఎస్టీ 9% ఉంది. ఎనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కరీనా లిమిటెడ్. సో కరీనా లిమిటెడ్కి జిఎస్టీ ఎంత పడింది యాజ్ ఎ జాబ్ వర్కర్ అంటే, సో మనకి ఎంత ఇంటర్మీడియట్ ప్రొడక్షన్ చేసినందుకు అంటే రా మెటీరియల్ని బియర్ లాగా ఆర్ ఆల్కహాలిక్ లిక్కర్ లాగా తయారు చేసినందుకు కరీనా లిమిటెడ్కి ఎంత పడింది అంటే, సో ఒక్కొక్క బాటిల్ ఎంత 5,000 ఉంది కదండి. 5,000 ఇంటూ 100 రూపీస్ ఛార్జ్ చేసింది. ఒక్కొక్క బాటిల్కి 5,000 ఛార్జ్ చేసింది. సో 5,000 బాటిల్స్ ఇంటూ 100 రూపీస్ ఇంటూ సిజిఎస్టీ అంతా 9%. అలాగే ఎస్జిఎస్టీ కూడా అంతే. 5,000 బాటిల్స్ ఉంది, 5,000 బాటిల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించింది. అండ్ ఎంత ఛార్జ్ చేసింది? 100 రూపీస్ ఛార్జ్ చేసింది. క్రౌన్ లిమిటెడ్ నుంచి కరీనా లిమిటెడ్ ఎంత ఛార్జ్ చేసిందంటే 100 రూపీస్ ఛార్జ్ చేసింది. సో 100 రూపీస్ ఇంటూ 9%. ఎస్జిఎస్టీ కూడా సేమ్. సో 45,000. ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ కరీనా లిమిటెడ్ 90,000 అనమాట. సో 90,000 అనేది కరీనా లిమిటెడ్ పే చేయాలన్నమాట జిఎస్టీ అనేది. సో నోట్ ఇచ్చారనమాట. జిఎస్టీ నాట్ అట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ సిన్స్ ఇట్ ఈస్ ద స్టేట్ సబ్జెక్ట్ విచ్ విల్ అట్రాక్ట్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఆల్కహాలిక్ లిక్కర్కి ఏంటంటే జిఎస్టీ అట్రాక్ట్ అవ్వదు, జిఎస్టీ నాట్ అట్రాక్ట్. కానీ ఇక్కడ ఏం అట్రాక్ట్ అవుతుంది? సిన్స్ ఇట్ ఈస్ స్టేట్ సబ్జెక్ట్. సో మనకి ఆల్కహాలిక్ లిక్కర్కి సంబంధించి ట్యాక్స్ ఎవరు రాస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్ వేస్తుంది అనమాట. సో ఇది స్టేట్కి సంబంధించింది అనమాట. సో ఇది ఏం అట్రాక్ట్ చేస్తుంది అంటే జిఎస్టీ కాదు, ఎక్సైజ్ డ్యూటీ. సో ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు పే చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు మనం ఎక్సైజ్ డ్యూటీ పే చేస్తాం అనమాట. సో అదనమాట. మనం 2 టాపిక్స్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. జాబ్ వర్కర్ అండ్ టెనెన్సీ రైట్స్. ఇవి కూడా ఎగ్జాంపుల్స్ కంప్లీట్ చేసాము. అండ్ నెక్స్ట్ క్లాస్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ ఈరోజు క్లాస్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. Please like, share, subscribe to my channel CMA Telugu.